హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బొప్పాయితో ఫ్రూటీ చేస్తానని చూడండి. బొప్పాయి ఇలా జూరుకోవాలి. జూరుకొని అందులో ఇతర కొంచెం నా దగ్గర అయితే పూర్తి పచ్చికాయ లేదా కొంచెం కలర్ వచ్చేసింది, అది కూడా అయినా కూడా దాంతోనే చేస్తానని చూడండి. దాని మధ్యలో ఉండేది కూడా తీసేసి ఆ ఎర్రగుండేది కూడా తీసేస్తాను. కొంచెం కలర్ లేనిది మాత్రం వేసి చేస్తాను చూడండి. అంతా అలా తీసేసుకొని కట్ చేసుకోవాలా. బాగా సన్నగా కట్ చేసుకొని వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళలో వేసుకోవడము. కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఎక్కువ ఉడకాల్సిన అవసరంగా కొంచెం లైట్గా అలా పట్టుకుంటే అలా తునిగేలాగా ఉండే ఇంతగా చక్కెర పాకం పట్టుకుంటాను. కలర్స్ కలుపుకోవడానికి ఒక గిన్నెలో ఒక కలరు, ఒక గిన్నెలో ఒక కలర్ వేసుకున్నాను. కింద లేదు చూద్దాము. చూడండి, అలా పట్టుకుంటే అలా గిచ్చితే తునగాలి. అలా తునుగుతామంటే వడేసుకునేసేసి చక్కెర వేసి పాకం పట్టుకున్నాను. ఆ పాకం వచ్చి తీగలాగా కొంచెం ఒక రవ్వ చేతికి బాగా అట్లా అంటుకునేలాగా ఉంటే చాలు. వేసేసుకొని ఉడికించుకుందాం. బాగా ఉడకాలంటే కొద్దిసేపు బాగా బంకగా అయిపోవాలి. బాగా అట్లా చేతి పూర్తి అతుక్కోవాలి. అవి వేసిన తర్వాత ఉడికితే అప్పుడు దించేసుకొని మనము అది చూడండి అలా చేతికి తీగలాగా అలా అతుక్కోవాలి. అవి వేసినాక బొప్పాయి వేసినాక అలా అతుక్కుంటే కిందికి దించుకొని కలర్ కలుపుకోవడమే. ఇంకా ఒక గిన్నెలోకి ఒకటి వేసుకొని కలర్ కలుపుకుంటాను. అలాగే కలిపి ఒక నైట్ అంతా అలాగే పెట్టినాను. మరుసటి రోజు ఎండలో పెట్టుకున్నాను. పూర్తి ఎండాల్సిన అవసరం లేదు, కొంచెం ఉంటే చాలు, ఇంట్లోనే ఆరిపోతాయి. చూడండి, ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. అవి నైట్ అంతా అలాగే పెట్టుకోవాలి. పొద్దున్నే